ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. గోదావరి జిల్లాలో కార్పొరేషన్ రుణాలకు కొండంత కష్టం వచ్చింది. మంజూరైన వాటిని కూడా రద్దు చేయడంతో ఉసూరుమంటున్నారు. ఇంతకీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ల పరిధిలో స్వయం ఉపాధి యూనిట్లను మంజూరు చేసింది. నిరుద్యోగులకు రుణాలు ఇస్తామని దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా యూనిట్గా ఈ ప్రాసెస్ మొదలైంది. లబ్ధిదారుల ఎంపిక బాధ్యత బీసీ, ఎస్సీ కార్పొరేషన్లకు అప్పగించారు. ప్రజాప్రతినిధుల అండదండలు ఉంటే ఖచ్చితంగా వచ్చేస్తాయని చాలామంది అనుకున్నారు. అప్లికేషన్లు వెల్లువలా రావడంతో ప్రభుత్వం దానిపై ఆచితూచి స్పందించింది. ఎవరికిచ్చినా లేనిపోని పంచాయతీలవుతాయని వాటిని హోల్డ్లో పెట్టింది ప్రభుత్వం. 2405 బీసీ కార్పొరేషన్ రుణాలకు 32,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఎస్సీ, ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్లలో కూడా అదే స్థాయిలో పోటీ ఉంది. దరఖాస్తులను పరిశీలించిన అధికారులు తుది జాబితాను ప్రభుత్వానికి పంపించారు. ఇప్పటికీ 5 నెలలు దాటింది. కానీ ఎలాంటి పురోగతి లేదు. దీనిపై రకరకాల సమాధానాలు వస్తున్నాయి. మొత్తానికి కార్పొరేషన్ రుణాల పంచాయతీ ఇంకా పెండింగ్లోనే ఉంది. యూనిట్ల సంఖ్య లిమిటెడ్గా ఉండడం, దరఖాస్తు చేసుకున్న వారు ఎక్కువగా ఉండడంతో ప్రస్తుతం వాటి జోలికి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు.